Hope you're all doing well. Today in this video, let's discuss one of the important aspect concerning any competitive exam, be it UPSC or any other state PSCs or any SSB and all. That is regarding science and technology. మనకు జనరల్గా ఏ సబ్జెక్ట్ గురించి చూసినా కూడా, పాలిటీ చూసుకున్నా, ఇంకోటి ఎకనామీ చూసుకున్నా, హిస్టరీ చూసుకున్నా, వేటికైనా కూడా ఒక సెట్ ఆఫ్ స్టాండర్డ్ బుక్స్ ఉంటుంది కాబట్టి ఇట్స్ ఈజీ టు కవర్ మోస్ట్ ఆఫ్ ఇట్స్ సిలబస్. బట్ మనకు ఎప్పుడైతే సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి వస్తున్నామో అక్కడ చాలా ఇబ్బంది పడతాం. సో అందరూ ఎవరైనా టాపర్స్ అని ఏం చెప్తా ఉంటారు, సైన్స్ అండ్ టెక్నాలజీ ఐ హ్యావ్ రెఫర్డ్ న్యూస్ పేపర్స్ అండ్ ఐ హ్యావ్ రెఫర్డ్ ద కరెంట్ అఫేర్ మ్యాగజైన్స్ అండ్ ఆల్. బట్ హౌ డు దే డూ ఇట్ యాక్చువల్లీ? హౌ డు దే మేక్ notes out of these newspaper articles and also from the magazines? సో టుడే మనం అది డిస్కస్ చేద్దాం. ఆర్టికల్స్, న్యూస్ పేపర్స్లో వచ్చిన ఒక ఆర్టికల్ నుండి ఎలా మనం నోట్స్ చేసుకోవాలి, ఏది ఇంపార్టెంట్ అనేది తెలియాలి. దీనికి ఫస్ట్ వీ షుడ్ నో అబౌట్ ద సిలబస్ అండ్ ఆల్సో అబౌట్ ద పీవైక్యూస్ చూస్తూ ఉండుంటే మనకు క్వశ్చన్స్ ఎలా అడిగారనేది తెలుస్తుంది. దాంట్లో వన్ ఆఫ్ ద ఆస్పెక్ట్ ఏంటంటే కరెంట్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫైర్స్ నుండి మనకి టర్మినాలజీస్ గురించి అడుగుతూ ఉంటారు. అది ఎలా మనం నోట్స్ చేసుకోవాలి ఒక న్యూస్ పేపర్ నుండి అనేది ఇప్పుడు మనం చూస్తూ ఉంటున్నాం. దిస్ ఈజ్ వన్ న్యూస్ ఐటమ్ రిగార్డింగ్ కార్బన్ ఫ్లవర్స్. ఇక్కడ చూడండి, ఐఐటి టీమ్ ఫైండ్స్ కార్బన్ ఫ్లవర్స్ ఎక్సెలింగ్ అట్ టర్నింగ్ లైట్ ఇంటూ హీట్. ఈ పాయింట్. అండ్ రీసెర్చర్స్ అట్ ఐఐటి బాంబే synthesized particles that absorb 3 frequencies of sunlight and convert it into heat with an efficiency of 87%. These particles can be coated on surface to heat homes and to sterilize surfaces in hospitals. సో ఈ ఒక్క 2 లైన్స్ నుండి మనకి ఏమొచ్చింది అని అంటే, ఈ కార్బన్ ఫ్లవర్స్ అంటే ఏంటి, అది ఏం చేస్తుంది, వాట్ ఈస్ ద మెకానిజం, అండ్ దీన్ని ఎవరు కనుగొన్నారు, అండ్ వీటి యొక్క ప్రాపర్టీస్ ఏంటి. ఒకటేమో సన్లైట్ 3 ఫ్రీక్వెన్సీస్ ఆఫ్ సన్లైట్స్ని అబ్జర్వ్ చేయడం అండ్ ఆ లైట్ని హీట్ కన్వర్ట్ చేయడం. ఎంత పర్సెంట్ ఎఫిషియన్సీ అంటే అబౌట్ 87% ఆఫ్ ఎఫిషియన్సీ. మరి దీస్ పార్టికల్స్ కెన్ బి కోల్డ్ ఆన్ సర్ఫేసెస్ టు హీట్ హోమ్స్ అండ్ స్టెరిలైజ్ సర్ఫేస్ ఇన్ హాస్పిటల్స్. అంటే దీస్ ఆర్ పొటెన్షియల్ అప్లికేషన్స్ అనమాట. ఎక్కడ వాడతారని ఇలా చాలాసార్లు క్వశ్చన్స్ అడిగారు. ఏంటి అని అంటే ఒక క్వశ్చన్స్లో ఇట్లా ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, కార్బన్ ఫ్లవర్స్ ఆర్ డిస్కవర్డ్ బై, ఇక్కడ ఐఐటి బాంబే అని ఇవ్వచ్చు క్వశ్చన్ స్టేట్మెంట్స్, లేకపోతే ఇంకొక వేరే ఐఐటి అహ్మదాబాద్, ఐఐటి వేరే ఇచ్చేసి మనల్ని కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. సో ఈ ఆర్టికల్ మొత్తం మనం చదువుతూ ఉంటాం. దీని నుండి ఏమేమి చేసుకుందామో ఒకసారి ఆలోచిద్దాం. ద ఫస్ట్ థింగ్ ఈజ్ టు సింథసైజ్ ఏ కార్బన్ నానో స్ట్రక్చర్ దట్ వాస్ బ్లాకర్ దెన్ బ్లాక్. ఇక్కడ వీళ్ళ పేరు మనకు అవసరం లేదు, ప్రొఫెసర్ సుబ్రహ్మణ్యం ల్యాబొరేటరీ అవసరం లేదు, ఈ ఐఐటి బాంబే అనేది మనకు సిగ్నిఫికెంట్. అండ్ he heated a special form of silicon dust called DFNS, that is dendritic fabric nanosilica, in furnace. ఫస్ట్ ఏం చేశారు, హీట్ చేశారు. అండ్ వన్స్ హీటెడ్ షీ ఇంట్రడ్యూస్డ్ ఎస్టలిన్ గ్యాస్ ఇంటూ ద ఛాంబర్. సెకండ్ థింగ్ ఏం చేశారు, ఎస్టలిన్ గ్యాస్ని ఆ ఛాంబర్లోకి ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ అప్పుడేమైంది అంటే ద వైట్ పౌడర్ టర్న్డ్ బ్లాక్. సో ఈ సిలికాన్ డస్ట్ అనేది జనరల్గా వైట్, అది బ్లాక్గా టర్న్ అయిందంటే ఏం ఇండికేషన్ అంటే ఎ సైన్ దట్ కార్బన్ హ్యాడ్ బీన్ డిపాజిటెడ్ అండ్ డిఎఫ్ఎన్ఎస్. ఈ డెండ్రైటిక్ ఫైబ్రస్ నానోసిలికా మీద కార్బన్ అనేది వచ్చింది, డిపాజిట్ అయింది అని చెప్పేసి అని ఇది మనకు ఒక సిగ్నల్ అనమాట. వైట్ అనేది బ్లాక్గా కన్వర్ట్ అయిందంటే. దెన్ she collected black powder and treated it with strong chemical that dissolved the DFNS away and leaving carbon particles behind. థర్డ్ స్టెప్ ఏం చేశారు అని అంటే, ఈ బ్లాక్ పౌడర్ని తీసుకొని ఒక స్ట్రాంగ్ కెమికల్తోని దాన్ని ట్రీట్ చేసి ఈ డిఎఫ్ఎన్ఎస్ని దూరం తీసేసి ఓన్లీ కార్బన్ పార్టికల్స్ ఉండేలాగా చేశారు. సో ఈ కార్బన్ పార్టికల్స్ అనేది మనకు కార్బన్ ఫ్లవర్స్. సో దాని ప్రాపర్టీస్ ఏంటి అని చెప్పేసి అన్నాడు. So the structure of the silicon particles are 50 to 1200 nanometers inside
ఎలా ఉండింది అంటే ఇట్ రిజెంబుల్స్ స్పైక్స్ అరేంజ్ అరౌండ్ స్పియర్. ఒక స్పియర్ చుట్టూగా ఇట్లా స్పైక్స్ ఎలా ఉంటాయో అలాగ ఉండింది అనమాట. అండ్ విత్ ద సిలికాన్ ఫిల్లింగ్ టేకెన్ అవే వాట్ వాస్ లెఫ్ట్ బిహైండ్ వర్ లిటిల్ కార్బన్ బిట్స్ హూస్ సర్ఫేసెస్ వేర్ పాక్డ్ విత్ కోన్ షేప్డ్. ఇది ఇంపార్టెంట్, కోన్ షేప్డ్ కార్బన్ బీట్స్. ది బీట్స్ వేర్ స్పెరికల్ నానో స్ట్రక్చర్స్ కంపోజ్డ్ ఆఫ్ కార్బన్ కోన్స్. ఇది మనకు ఫస్ట్ దాంట్లో వచ్చిందనమాట. దీంట్లో ఏమేమి తెలుసుకున్నామంటే మనం ఈ స్టెప్స్ ఏంటి, అసలుకి కార్బన్ నానో ఫ్లవర్స్ని ఎలా కనుక్కున్నారు, అండ్ ఈ కార్బన్ నానో ఫ్లవర్ యొక్క ప్రాపర్టీస్ ఏంటి అనేది ఇక్కడ తెలుసుకున్నాం మనం. సో అన్ప్రెసిడెంట్ ఎఫిషియన్సీ ఇక్కడ ఏమంటే వెన్ డాక్టర్ షా అండ్ ప్రొఫెసర్ సుబ్రహ్మణ్యం ఎగ్జామిన్డ్ సమ్ ఆఫ్ ది స్పియర్స్ అండర్ మైక్రోస్కోప్ దే వర్ స్ట్రక్ బై పార్టికల్స్ అపియరెన్స్ like tiny marigold flowers. They looked like tiny marigold flowers made only of carbon. They call these materials as carbon nanoflorets. ఇది ఇంపార్టెంట్ మనకి యాక్చువల్గా. సో వీటిని ఏమన్నాడు, కార్బన్ ఫ్లవర్స్ని, ఈ కైండ్ ఆఫ్ కార్బన్ ఫ్లవర్స్ని ఏమని పిలిచాడంటే కార్బన్ నానోఫ్లోరెట్స్ అని చెప్పాడు అనమాట. ఇన్ ఎ పేపర్ పబ్లిష్డ్ ఇన్ సెప్టెంబర్ ఏ టీమ్ లెడ్ బై ప్రొఫెసర్ రిపోర్ట్ దీస్ నానో కుడ్ అబ్జర్వ్ సన్లైట్ అట్ మెనీ ఫ్రీక్వెన్సీ అండ్ కన్వర్ట్ ఇట్ ఇంటూ హీట్ విత్ అన్ అన్ప్రెసిడెంట్ ఎఫిషియన్సీ. ఇది పాయింట్. ఈ నానోఫ్లోరెట్స్ ఏం చేయగలుగుతాయి అని అంటే దే కుడ్ అబ్జర్వ్ సన్లైట్ అట్ మెనీ ఫ్రీక్వెన్సీ అండ్ కన్వర్ట్ ఇట్ ఇంటూ హీట్ విత్ అన్ప్రెసిడెంట్ ఎఫిషియన్సీ. దీంట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే చాలా ఫ్రీక్వెన్సీస్ నుండి కన్వర్ట్ చేస్తాయి, అండ్ అన్ప్రెసిడెంట్ ఎఫిషియన్సీ అంటే చాలా హై ఎఫిషియన్సీ, అంతకుముందు ఏ మెటీరియల్ కూడా లేనంత ఎఫిషియన్సీతోని ఇది లైట్ని హీట్గా కన్వర్ట్ చేస్తూ ఉంటుంది. సో ఈ పాయింట్స్ మనం ఏం నోట్ చేసుకోవాలంటే అంటే సన్లైట్లో చాలా ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి అనేది ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. అవి ఏంటంటే ఫ్రీక్వెన్సీస్ అది నోట్ చేసుకోవాలి. వాట్ ఆర్ ద డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ ఆఫ్ లైట్ వేవ్స్ అని గుర్తుపెట్టుకోవాలి. అండ్ దే ఆల్సో డిడ్ నాట్ ఈజీలీ డిసిపేట్ ద హీట్ జనరేటెడ్ ఇన్ టు ద ఎన్వైరన్మెంట్ మేకింగ్ ద మెటీరియల్ ఎ గుడ్ క్యాండిడేట్ టు హీట్ అదర్ మెటీరియల్స్. సో సెకండ్ ప్రాపర్టీ ఏంటి, సెకండ్ వన్ అడ్వాంటేజ్ ఏంటి అని అంటే దే డిడ్ నాట్ ఈజీలీ డిసిపేట్ ద హీట్ జనరేటెడ్ ఇన్ ద ఎన్వైరన్మెంట్. అంటే ఈ కన్వర్షన్ వల్ల జనరేట్ అయిన హీట్ని ఎన్వైరన్మెంట్కి అది డిసిపేట్ చేయలేదు, అంటే డిడ్ నాట్ లూజ్ హీట్ టు ద ఎన్వైరన్మెంట్ మేకింగ్ ద మెటీరియల్ గుడ్ క్యాండిడేట్ టు హీట్ అదర్ మెటీరియల్స్ లైక్ వాటర్ యూజింగ్ సోలార్ ఎనర్జీ. ద పేపర్ నోటెడ్ టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్వెంటెడ్ ద DNFS టోల్డ్ దట్ దిస్ ద స్టడీ ఆఫ్ ఎక్సలెంట్. రైట్. సో ఇక్కడ వరకు మనకు ఒక 2 పాయింట్స్ నేర్చుకున్నాం. ఒకటి ఏంటంటే అది లైట్ని హీట్ కన్వర్ట్ చేస్తుంది. సెకండ్ థింగ్ ఏంటంటే ఇది హీట్ని డిసిపేట్ చేయదు అంత ఈజీగా. అండ్ 2 డిఫరెంట్ టెక్నిక్స్ అకార్డింగ్ టు ప్రొఫెసర్ దిస్ ఈజ్ ఇన్ ద ఫస్ట్ టైం సచ్. అంటే ఇది ఫస్ట్ టైం, అంతకుముందు కూడా ఇలాంటి జరిగింది. కార్బన్ యాన్స్పి రింకిల్ గ్యాస్ బట్ హీ యాడెడ్ డిపాజిట్ కార్బన్ DNFS. ప్రొఫెసర్ టీమ్ యూజర్ ఫార్మాల్డిహైడ్ ఆఫ్ ఫినామినల్. ఇది వేరే అంతకుముందు యూజ్ చేసిన టెక్నిక్ ఏంటి అని అంటే ఫార్మాల్డిహైడ్ ఫినాల్ పాలిమరైజేషన్ కెమిస్ట్రీని వాడారనమాట. కానీ ఇక్కడ మన ఈ IIT బాంబే సైంటిస్ట్ అయిన ప్రొఫెసర్ సుబ్రహ్మణ్యం ఏం చేశారంటే కెమికల్ వేపరైజేషన్ డిపాజిట్ CVD అనేది వాడాడు. వన్ ఆఫ్ ద CVDs ఎస్టలిన్ని అక్కడ ఛాంబర్స్లోకి ఇంట్రడ్యూస్ చేస్తారు కదా సెకండ్ స్టెప్లో, అలాగనమాట. సో బ్లాకర్ దెన్ బ్లాక్, దిస్ ఇస్ వన్ థింగ్. జనరల్గా మనకు అబ్జర్వ్ చేస్తే ఏంటి అని అంటే ఎప్పుడు కానీ మనల్ని ఏమో చెప్తారో ఇంట్లో సమ్మర్స్లో జనరల్గా బ్లాక్ షర్ట్ వేసుకోకరా అసలు ఎండ కొడుతుంది అని అంటే ఇంకా బ్లాక్ వేసుకుంటే ఎట్లా అని అంటారు కదా. సో దాని రీజన్ ఏంటి అంటే యాక్చువల్గా బ్లాక్ కలర్ హ్యాస్ ద ఎబిలిటీ టు అబ్జర్వ్ లైట్ మోర్ అండ్ ఎక్కువ హీట్ జనరేట్ అవుతుంది రీజన్తో బ్లాక్ వేసుకోవద్దు అంటారు. ఇక్కడ కానీ మనకి ఏంటి అని అంటే లైట్ అనేది హీట్ కన్వర్ట్ చేయాలి కాబట్టి ఆ మెటీరియల్ అనేది ఎంత బ్లాక్ ఉంటే ఆ కన్వర్షన్ ఎఫిషియన్సీ అనేది అంత హై ఉంటుంది. అందుకని ఇక్కడ బ్లాకర్ దెన్ బ్లాక్ అని ఉన్నారనమాట. ఇక్కడ ఏమన్నంటే దే ఆర్ నానోఫ్లోరెట్స్ వేర్ ఎక్స్ట్రీమ్లీ బ్లాకర్ దెన్ బ్లాక్. షీ రిపోర్టెడ్లీ సెడ్ ఎనీథింగ్ విచ్ ఇస్ వెరీ బ్లాక్ బేసికలీ మీన్స్ దట్ ఈస్ గుడ్ అబ్జర్వర్. అంటే ఏదైనా బ్లాక్ ఉండింది అంటే అది ఎక్కువ లైట్ని అబ్జర్వ్ చేస్తుంది అన్నట్టు. వాట్ హ్యాపెన్స్ టు ద అబ్జర్వర్? ద టీమ్ కండక్టెడ్ ఎక్స్పెరిమెంట్స్ టు డెమాన్స్ట్రేట్ ద నానోఫ్లోరెట్స్ కన్వర్ట్ ద హీట్ దే అబ్జర్వ్డ్ ఇంటూ థర్మల్ ఎనర్జీ, ఏ ప్రాసెస్ కాల్డ్ as సోలార్ థర్మల్ కన్వర్షన్. ఇది ఇంపార్టెంట్. సో వాట్ ఈజ్ సోలార్ థర్మల్ కన్వర్షన్ అంటే కన్వర్టింగ్ లైట్ ఎనర్జీ ఇంటూ థర్మల్ ఎనర్జీ. ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్షన్ ఆఫ్ లైట్ ఎనర్జీ ఇంటూ థర్మల్ ఎనర్జీ ఈజ్ కాల్డ్ సోలార్ థర్మల్ కన్వర్షన్. థర్మల్ ఎనర్జీ అంటే ఇక్కడ హీట్ అనమాట. సో ఇప్పటివరకు మనం మాట్లాడుకుంది ఏంటి అంటే సోలార్ థర్మల్ కన్వర్షన్ గురించి మాట్లాడుకున్నాం.
అండ్ దిస్ ద హైయెస్ట్ అమంగ్ ద నాన్ మెటీరియల్స్. అండ్ ఇప్పటివరకు తెలిసిన అన్ని మెటీరియల్స్లలో హైయెస్ట్ ఎఫిషియన్సీ ఇదే 87% అనమాట. అన్యూజువల్ ప్రాపర్టీస్, సరే ఏంటి అసలు ఏ ప్రాపర్టీస్ మేక్స్ దిస్ ఏ టాక్ ఆఫ్ ద టౌన్ టుడే? దానికి 3 ప్రాపర్టీస్ ఉంటాయి. ఈ 3 ప్రాపర్టీస్తోనే హై ఎఫిషియన్సీ అనేది వస్తుంది. ఫస్ట్ ప్రాపర్టీ ఏంటి అని అంటే దే అబ్జర్వ్ 3 ఫ్రీక్వెన్సీస్ ఇన్ సన్లైట్. ఒకటేంటి ఇన్ఫ్రారెడ్ లైట్, విజిబుల్ అండ్ అల్ట్రావైలెట్. అదర్ కామన్ మెటీరియల్స్ ఫర్ సోలార్ థర్మల్ కన్వర్షన్ లైక్ ఫోటోవోల్టాయిక్ మెటీరియల్స్ యూజ్డ్ ఇన్ సోలార్ అబ్జర్వ్ ఓన్లీ విజిబుల్ అండ్ అల్ట్రావైలెట్ రేస్. ఇది గుర్తుపెట్టుకోవాలి. మిగతా మెటీరియల్స్ని కంపేర్ చేసుకుంటే ఈ నానోఫ్లోరెట్స్ యొక్క అడ్వాంటేజ్ ఏంటి అని అంటే మిగతా మెటీరియల్స్ కేవలము విజిబుల్ అండ్ అల్ట్రా వైలెంట్ రేస్ మాత్రమే అబ్జర్వ్ చేయగలిగితే ఇక్కడ మన నానోఫ్లోరెట్స్ అనేది ఇన్ఫ్రారెడ్ రేస్ని కూడా చేస్తుంది. అండ్ మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ద ఎనర్జీ ఇన్ సన్లైట్ అరైవ్స్ టు ఎర్త్ ఇస్ ఇన్ఫ్రారెడ్ రేస్. ఎస్, ఇది అడ్వాంటేజ్. అంటే ఈ సన్లైట్ అనేది సమ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వేవ్స్ లాగా వస్తూ ఉంటుంటుంది. దాంట్లో ఇన్ఫ్రారెడ్ రేస్ ద్వారానే ఒక 50%, మోర్ దెన్ 50% ఆఫ్ ద ఎనర్జీ ఇన్ ద సన్లైట్ అనేది మన ఎర్త్కి ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ ఉండే వస్తుంది. ఇక్కడే మనం అర్థం చేసుకోవాలి ఏంటి అంటే నార్మల్ మెటీరియల్స్ అనేది ఇన్ఫ్రారెడ్ రేస్ని అసలు అబ్జర్వే చేయలేదు. కానీ మన నానోఫ్లోరెట్స్ అనేది ఇన్ఫ్రారెడ్ రేస్ని అబ్జర్వ్ చేస్తుంది. అండ్ అదే ఇన్ఫ్రారెడ్ రేస్ సన్లైట్ యొక్క మోర్ దెన్ 50% ఆఫ్ ఎనర్జీని క్యారీ చేస్తుంది. అంటే ఇక్కడే మనం ఏం అర్థం చేసుకోవాలంటే నానోఫ్లోరెట్స్ అనేది ఎక్కువ హీట్ని అబ్జర్వ్ చేయగలుగుతుంది, ఎక్కువ లైట్ని అబ్జర్వ్ చేయగలుగుతుంది అన్నట్టు. ఇక్కడే ఉంది. కెన్ అబ్జర్వ్ మచ్ మోర్ ఎనర్జీ ఫ్రమ్ ద సన్. అదర్ 2 ప్రాపర్టీస్ రెస్పాన్సిబుల్ ఫర్ మెటీరియల్స్ హైలైట్ హీట్ కన్వర్షన్స్ ఆర్ రిజల్ట్ ఆఫ్ షేప్. దాని షేప్ ద్వారా ఇంకా 2 ప్రాపర్టీస్ ఉంటాయి. ఇది ఫస్ట్ది. యాజ్ లైట్ ఫాల్స్ ఆన్ ద మెటీరియల్ ద కార్బన్ కోన్స్ స్ట్రక్చర్ అనేది కొనికల్గా ఉంటుంది కాబట్టి దట్ వెరీ లిటిల్ ఈస్ రిఫ్లెక్టెడ్ బ్యాక్. ఇన్స్టెడ్ మోర్ లైట్ ఈస్ రిఫ్లెక్టెడ్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్సే ఎక్కువ ఉంటుంది. సో దీనివల్ల ఏంటి అని అంటే హీట్ అనేది బయటకు లాస్ అవ్వదు. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే ద థర్డ్ వన్ ఈస్ ఇంటూ హీట్. దట్ ఈస్ ఏ మెటీరియల్ అయినా సన్లైట్ని హీట్ ద్వారా కన్వర్ట్ చేయగలిగితే ఇట్ లూజెస్ సమ్ ఆఫ్ ఇట్స్ హీట్ టు ద ఎన్వైరన్మెంట్. బట్ ఈ కార్బన్ నానోఫ్లోరెట్స్ అనేది because of some phenomena called as long range disorder, this does not emit or dissipate much heat into the environment, reducing the amount of heat dissipated away. Taken together, the carbon nanoflorets efficiently absorb sunlight and convert to heat. Patent a product research. ఓకే, ఇది ఇక్కడ ఏం చెప్పాడంటే ఒక్క నిమిషం. ఎస్, 1 meter square coating of carbon nanoflorets on the surface could vaporize 5 liters of water in an hour. ఇక్కడ మనకి 1 meter square అనే కాన్సెప్ట్ 1 meter square అంటే ఒక 1 meter square ఉండే కార్బన్ నానోఫ్లోరెట్స్ అనేది 5 లీటర్స్ ఆఫ్ వాటర్ని 1 అవర్లో వేపరైజ్ చేస్తుంది. దిస్ వన్ థింగ్ అలా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది జస్ట్ నార్మల్గా. అండ్ అట్లీస్ట్ 5 times బెటర్ దెన్ కమర్షియల్ సోలార్ సెల్స్. అంటే 5 times ఎఫిషియన్సీ ఉంటుంది. పేటెంట్కి అప్లై చేశారు. మెటీరియల్ బికాస్ కార్బన్ ఈస్ ఇన్ఎక్స్పెన్సివ్ అండ్ నానోఫ్లోరెట్స్ కెన్ జనరేట్ హీట్ సస్టైనబిలిటీ అనేది ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక వాటర్ హీటర్ తీసుకున్నాం అనుకోండి, దాంట్లో ఎలక్ట్రిసిటీ అనేది యూజ్ అవుతుంది కాబట్టి అది కూడా మనం జనరల్గా ఇప్పుడు థర్మల్ ఎనర్జీ వాడుతున్నాం కాబట్టి దానివల్ల ఎన్వైరన్మెంట్కి ఇంపాక్ట్ ఉంటుంది. కానీ ఈ కార్బన్ నానోఫ్లోరెట్స్తో ఏంటి అని అంటే మనకు అసలు ఎలాంటి ఎమిషన్స్ ఉండదు అండ్ సస్టైనబుల్గా మనకి యూజ్ అవుతూ ఉంటుంది. జస్ట్ లైక్ గుర్తుపెట్టుకుంటే సోలార్ ఎనర్జీ లాంటిది అనుకోండి, వన్ కైండ్ ఆఫ్ లాట్ ఆఫ్ లైట్ ఇన్ సచ్ రీజన్ ద నానో కోటింగ్. ఎస్, ఐఐటి బాంబే ఫండింగ్ వన్ ఆఫ్ ద పర్సన్స్ best among the lot of 30 among the non ecological sustainable heating. Key point important. No risk found so far. Given that material can be coated on the vast variety, it can heat up to those using sunlight. If one were to use coating of this material to heat up their homes, they would be going so in ecologically sound way while reducing. ఇది ఎమోషనల్ క్యాన్ బి కోటెడ్ ఆన్ పేపర్. ఈ నానోఫ్లోరెట్స్ దేని మీద కోట్ చేయగలుగుతాం? పేపర్ మీద మెటీరియల్ అంటే ఏదో ఒకటి క్లే మీద మనం కోట్ చేసి మనం కావాల్సిన అప్లికేషన్స్కి యూజ్ చేసుకోవచ్చు. వన్స్ కోటెడ్ ఇస్ నియర్లీ యాజ్ గుడ్ యాజ్ పెయింట్. ఒక పెయింట్ లాగానే వాల్ మీద పెయింట్ ఎలా వేస్తామో ఈ కార్బన్ నానోఫ్లోరెట్స్ని మనం ఈ పేపర్ మీద కానీ మెటల్ మీద కానీ టెర్రకోటా క్లే మీద కానీ వేసుకుంటే ఒక పెయింట్ వేసినట్టే ఉంటుంది.
అండ్ మినిమం 8 years లైఫ్ టైం ఉంటుంది. ఇది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్ టు రిమెంబర్. ఎఫిషియెంట్ హీటింగ్ సొల్యూషన్, ఫండమెంటల్ డిస్కవరీ వాస్ యాక్చువల్లీ ఇండిపెండెంట్ గోయింగ్ బిహైండ్. ఇది అవసరం లేదు మనకు. స్టార్ట్అప్ ఇంక్యుబేటెడ్ బై ఇట్, గోల్ ఇస్ టు స్కేల్ అప్ ప్రొడక్షన్ విచ్ విల్ బి ద ఆల్ స్టడింగ్ అది ఫిజికల్ కెమికల్ బట్ గివెన్ ఇట్స్ యూనిక్ స్ట్రక్చర్. సో ఇది మనకేం అవసరం లేదు అంతగానం. సో దీంట్లోకి వెళ్ళి ఇప్పుడు మనం నోట్స్ ఎలా చేసుకుంటాం అనేది ఒకసారి మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే అసలు ఇది ఏంటి, కార్బన్ నానోఫ్లోరేట్స్. మనకు బేసికల్గా వర్డ్ డివిజన్ చేస్తే ఏంటంటే ఈ ఫ్లోరెట్స్ అంటే దిస్ ఈజ్ సిమిలర్ టు ఫ్లవర్స్, అంటే దిస్ ఈజ్ ఏ ఫ్లవర్ లైక్ స్ట్రక్చర్ అనమాట. ఫ్లవర్ లైక్ కార్బన్ ఉంది కదా, కార్బన్ నానో పార్టికల్. అండ్ వాట్ డస్ ఇట్ డూ అంటే ఇట్ హ్యాస్ అ ప్రాపర్టీ ఆఫ్ కన్వర్టింగ్ లైట్ టు హీట్. సో ఇలా అడగచ్చు క్వశ్చన్, with regard to carbon nanofluorides recently seen in news, which of the following statements is true అని అడగచ్చు. లేకపోతే కార్బన్ నానోఫ్లోరైడ్స్ విచ్ ఈస్ సీన్ ఇన్ న్యూస్ రీసెంట్లీ ఈజ్ అని కింద ఆప్షన్స్ ఇవ్వచ్చు. మన ఈ ఆప్షన్ ఇచ్చి ఇంకా వేరే వేరే ఆప్షన్స్ ఇవ్వచ్చు. అట్లా మనం ఏం చూస్ చేసుకోవాలంటే ఇది చూస్ చేసుకోవాలి. సో దీని పని ఏంటి, లైట్ నుండి హీట్ కన్వర్ట్ చేయడము. దీని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పొటెన్షియల్ ప్రాపర్టీస్ ఏంటి, ఏ ప్రాపర్టీస్ మనకి హెల్ప్ అవుతాయి. ఆల్రెడీ ఇక్కడ మనం ఏం చేసేసుకున్నాము ఈ ప్రాపర్టీస్లో, ఇట్ ఈస్ సైజ్ ఇస్ 50 to 1200 నానోమీటర్స్. సైజ్ ఏంటి 50 to 1200 నానోమీటర్స్. ఈ నానోమీటర్స్ కాబట్టి నానో పార్టికల్స్ ఉంటాయి. నానో అంటే మీకు తెలుసు కదా 10⁻⁹ మీటర్స్ అనేది. దట్స్ అ బేసిక్ థింగ్ దట్ వీ హ్యావ్ టు లర్న్. అండ్ దట్ ఈస్ కోన్ షేప్డ్. షేప్ ఏంటి, కోన్ షేప్డ్. ఇది సైజ్, ఇది షేప్. అండ్ ద నెక్స్ట్ థింగ్ ఈస్ ఈ ప్రాపర్టీస్ ఇక్కడ ఉన్నాయి. సో అక్కడ మనకు ఇంకొకటి నేర్చుకోవాలనుకుంటే దీని నుండి రివర్స్ ఇంజనీరింగ్ ద్వారా సన్లైట్ కుడ్ అబ్జర్వ్ సన్లైట్ అట్ మెనీ ఫ్రీక్వెన్సీస్ అన్నాడు. అంటే యాక్చువల్గా సన్లైట్ ఏమేమి ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి, సన్లైట్ ఫ్రీక్వెన్సీస్ ఏంటి, లైట్ వేవ్స్ ఏంటి ఉంటాయి అనేది మనం తెలుసుకోవాలి. సమ్ రేడియో వేవ్స్ లాగా ఉంటాయి, యూవీ ఉంటుంది, అలాగా ఒక 6 to 7 వేవ్స్ ఉంటుంది. అదేంటో ఒకసారి మనం ఇప్పుడు చూద్దాము, లైవ్లో నేర్చుకోవడం ట్రై చేద్దాం. లైట్ వేవ్స్, సో ఇమేజ్లో చూడడం ట్రై చేద్దాం, మనకి ఈజీ అయిపోతుంది. ఎనీథింగ్ దట్స్ ఓకే, ఇది ఈజీ అనుకున్నాం. రెడీ కానీ మనం నేర్చుకుంటాం. సో సన్లైట్ అనేది ఏ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వేవ్స్లో ఇచ్చేస్తుంది అంటే రేడియో వేవ్స్, మైక్రోవేవ్స్, ఇన్ఫ్రారెడ్ వేవ్స్, విజిబుల్, యూవీ, ఎక్స్రే, గామా. ఇప్పుడు దీని యొక్క ప్రాపర్టీ మనం ఏం చేసుకుంటే ఇట్ కెన్ కార్బన్ నానోఫ్లోరైడ్స్ అని ఇట్ కెన్ అబ్జర్వ్ లైట్ ఫ్రమ్ ఇన్ఫ్రారెడ్ రేస్, విజిబుల్ రేస్, యూవీ రేస్ అనమాట. ఇది గుర్తుపెట్టుకొని ట్రై చేయాలి. మనం ఒకవేళ దీని నుండి కార్బన్ నానోఫ్లోరైడ్స్ కాకుండా డిఫరెంట్గా అడిగితే కూడా ఏంటంటే ఇక్కడ మనం దీంట్లో వెళ్ళి కూడా క్వశ్చన్స్ ఫామ్ చేసుకోవచ్చు. ఏంటి అంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాట్ ఈస్ ద ఆర్డర్ అని ఇట్లా అడగవచ్చు మనకు. సన్లైట్ ఎలా ఉంటుంది, రేడియో వేవ్స్, మైక్రోవేవ్స్, ఐఆర్, విజిబుల్, యూవీ, ఎక్స్రే, గామారే. అండ్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ లెఫ్ట్ నుండి రైట్కి రేడియో నుండి మైక్రోవేవ్కి వెళ్తూ ఉంటుంటే ఫ్రీక్వెన్సీ అనేది పెరుగుతూ ఉంటుంది. అండ్ వేవ్ లెంత్ అనేది తగ్గుతూ ఉంటుంది. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి మనము. అండ్ విజిబుల్లో మీకు తెలుసు విబ్జిఆర్ అనే ఫినామినా. అండ్ ఒకటి వన్ థింగ్ దట్ యూ హ్యావ్ టు రిమెంబర్ ఈజ్ దట్ విబ్జిఆర్లో ఇప్పుడు ఈ ఆర్డర్లో చూస్తే లెఫ్ట్ నుండి రైట్కి వస్తుంటే VIBGYOR కాదు, ఆర్ నుండి ఉంటుంది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇది మనం అక్కడ పాయింట్ యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో దిస్ ఈజ్ వన్ సచ్ థింగ్. అండ్ దీని యొక్క అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇక్కడ మనం ఇంకా నోట్ మేకింగ్లో చేసుకోవాల్సింది ఏంటంటే దీని యొక్క అడ్వాంటేజెస్ ఏంటి అంటే ఒకటి 3 వేవ్స్, 3 ఫ్రీక్వెన్సీస్ వర్సెస్ 2 ఫ్రీక్వెన్సీస్. అవి జస్ట్ 2 ఫ్రీక్వెన్సీ. ఈ థర్డ్ ఫ్రీక్వెన్సీ అనేది ఏంటని కూడా బాగా ఇంపార్టెంట్. ఐఆర్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఐఆర్ మోర్ దెన్ 50% ఆఫ్ సన్లైట్ ఈ ఐఆర్లోనే ఉంటుంది అని అనుకోవాలి మనము. దిస్ ఇస్ వన్ సచ్ థింగ్. అండ్ సెకండ్ అడ్వాంటేజ్ ఏంటి అంటే దాని కోన్ షేప్ వల్ల వచ్చిన 2 అడ్వాంటేజెస్ ఏంటి అని అంటే ఒకటి రిఫ్లెక్షన్, ఎక్స్టర్నల్ రిఫ్లెక్షన్ అనేది తగ్గుతూ ఉంటుంది. లోపలే ఇంటర్నల్గానే ఎక్కువ రిఫ్లెక్షన్ ఉండడం వల్ల
మనకు అడ్వాంటేజ్ ఉంటుంది. అండ్ సెకండ్ థింగ్ ఏంటి అని అంటే ఎన్వైరన్మెంట్కి తక్కువ హీట్ అనేది లాస్ అవుతూ ఉంటుంది. అండ్ పొటెన్షియల్ అప్లికేషన్స్ ఏంటి అని అంటే మనం అక్కడ ఫస్ట్లో చూసినట్టు హోమ్ హీట్గా ఉంచడానికి, పర్టికులర్గా ఇప్పుడు వింటర్ లాంటి కోల్డ్ కండిషన్స్లో మనం ఏసీస్ కానీ లోపల ఇంకా వేరే ఏదైనా డివైసెస్ వాడుతుంటాం. దాని బదులు ఇలాంటిది వాడితే ఎన్విరాన్మెంటల్ కూడా సస్టైనబుల్ ఉంటుంది. ఇంకొకటి హాస్పిటల్స్ అనేది స్టెరిలైజ్ చేయడానికి ఉంటుంది. సో స్టెరిలైజ్ చేయడానికి ఉంటుంది. అండ్ అదర్ థింగ్ దట్ యూ హ్యావ్ టు రిమెంబర్ ఇస్ దట్ దిస్ ఇస్ డిస్కవర్డ్ బై ఐఐటి బాంబే. అండ్ ఆల్దో దీనికన్నా ముందు వేరే వాళ్ళు దీని మీద వర్క్ కూడా చేశారు. ఈ ప్రాపర్టీస్ మనం గుర్తుపెట్టుకుంటుంటే దిస్ ఈజ్ సఫిషియంట్. ఇలా మనము సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన దానికోసం న్యూస్ పేపర్స్ నుండి నోట్స్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.